వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్లో బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పరిగి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మారుతి కిరణ్ బురెడ్డి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలు 1000 రూపాయలు ఒక కోటనిస్తే గిరిజనులు ఓటు వేస్తారని, గిరిజనులను చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు అండగా ఉంటానని, మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానని, నా ఇంటికి రావాలని ధైర్యం చెప్పారు. గిరిజనులపై తప్పుడు ప్రచారం చేసిన వారందరికీ బుద్ధి చెప్పాలంటే ఒక బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిధులను ప్రజలకు వివరించారు. అదేవిధంగా కమలం పువ్వు గుర్తు మీద ఒక బీసీ బిడ్డను వచ్చినానని ఆశీర్వదించాలంటూ ఆమె ప్రజలను కోరారు. మీ సమస్యలు తీర్చేందుకు నేను మీ దగ్గరికి రాగలుగుతా. మీకు ఏ సమస్యలు వచ్చినా మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోయి కూర్చోవాల్సి వస్తుంది. ఎవరు అడిగినా ఎమ్మెల్యే దగ్గర పోయి కూర్చోవాలి. ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆయన గేట బయట కూర్చోబెడతాడు. లీడర్లను చెప్పి వాళ్ళు అవకాశం ఇస్తేనే లోపలికి పిలిచి మాట్లాడతాడు. నా దగ్గరికి అట్లుండదు. నీకే సమస్య వచ్చినా నా ఇంటికి రావచ్చు, నా ఇంటి లోపలికి రావచ్చు, నాతో కూర్చొని సమస్యలు మాట్లాడుకోవచ్చు, నా ఇంట్లో భోజనాలు చేసి పంపిస్తూ వెళ్ళొచ్చు. ఆలోచించండి. ఒక బీసీ బిడ్డగా, మీ అందరి బాధలు తెలుసుకున్నటువంటి బిడ్డగా ఆలోచించి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పటి వరకు మనకు యువకులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. సరే 75 ఏళ్ళలో మనం ఏం చేయలేదు, ఏం కాలేదు అనుకుందాం. 10 ఏళ్ళు అయిపోయింది, కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. మన నిధులు వస్తాయి, మనది మా గిరిజనులంతా ఒక 1000 రూపాయలు ఇచ్చి, ఒక 1000 రూపాయలు కోటర్ ఇస్తే 1000 రూపాయలు సారా పోస్తేనంట ప్రతి ఒక్కరు లేచేస్తారంట. ఏమనుకుంటున్నావు రా కొడుక, నువ్వు దొరవైతే మా గిరిజనుల గురించి మాట్లాడతావా? అమ్మలారా, అక్కలారా, వీళ్ళందరికీ దొరలకు మనం గుణపాఠం చెప్పాల్సిన రోజు వచ్చింది. వాళ్ళ అహంకారానికి గుణపాఠం చెప్పాల్సిన రోజు వచ్చింది. మీరందరూ ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు ఓటేయండి. వాళ్ళందరికీ మనం గుణపాఠం చెప్పాలా? ఊకున్నాము, ఇన్ని రోజులు ఊకున్నాము. వాళ్ళు మన జీవితాలతో ఆట ఆడుకున్నారు. వాళ్ళు ఇన్ని ఏళ్ల సంది మన జీవితాలతో ఆట ఆడుకున్నారు. మన పేదల జీవితాలతో ఆట ఆడుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు మీద ఒక బీసీ బిడ్డగా నేను వస్తే ఆ దొరలను ఒక్కొక్కరిని వేటాడతా ఇష్టపెట్టా. గుర్తుపెట్టుకోండి, మీ అందరికి నేనుంటా, ఖచ్చితంగా మీ ఎమ్మడి ఉంటా, గిరిజనులందరికీ అట్లా అండగా ఉంటా. ఏదైనా నేను వస్తా, నేను ఎక్కడికి పోను, పరిగిలినే ఉంటా, పరిగిలినే ఇల్లు ఉంది, ఆడనే ఉంటా. మీకే ఆపత్తి వచ్చినా మీరందరూ రావాలి, మీ అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. బోలో భారత్ మాతాకి.